అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇక యుద్ధానికి సిద్ధం అంటోంది భారత్ కూడా. ఇప్పటికే ఆర్మీ పరోక్ష సంకేతాలు ఇస్తోంది. సరిహద్దు గ్రామాలని అలర్ట్ చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా అటారీ బోర్డర్ లోని గ్రామాలని, పొలాలన్నింటి కూడా, అక్కడ అగ్రికల్చర్ పొలాలన్నింటి కూడా 2 రోజుల్లో ఖాళీ చేయాలని స్థానికులకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ పైన ఆపరేషన్ కి రెడీ అవుతున్నట్టుగానే ఇండియా సంకేతాలు ఇస్తోంది. 48 గంటల్లో బిగ్ ఆపరేషన్ జరిగే అవకాశం కూడా ఉంది. దీనికి సంకేతమే బార్డర్ లో ఒక బిగ్ టెన్షన్ నెలకొంది. బార్డర్ మొత్తం కూడా ఖాళీ చేయమని చెప్పి అక్కడి స్థానికులకి అన్ని రకాలుగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వాగ్ బార్డర్, అటారీ బార్డర్ నుంచి వారందరినీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ తీర ప్రాంతం వెంబడినటువంటి పాకిస్తాన్ తో బార్డర్ షేరింగ్ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఇదే హైటెన్షన్ నెలకొంది. అక్కడ ఉన్నటువంటి బార్డర్ మొత్తాన్ని కూడా నివాసాలని, ఇళ్ళని అన్నిటి కూడా ఖాళీ చేయండి అని చెప్తోంది. ఎందుకంటే నిజంగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అనేక రకాలుగా సివిలియన్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగానే భారత ఆర్మీ వ్యవహరిస్తోంది. 48 గంటల్లోగా బార్డర్ ని మొత్తాన్ని ఖాళీ చేయాలంటగా అటు ఆర్మీ నుంచి ఆదేశాలు వచ్చాయంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏ రోజైనా, ఏ క్షణమైనా ఈ 48 గంటల్లో ఇటువైపు నుంచి ఒక భారీ మిస్సైల్ పాకిస్తాన్ వైపుగా దూసుకెళ్లే అవకాశం ఉంది. భారీ మిస్సైల్ పాకిస్తాన్ వైపుగా దూసుకెళ్లి పాకిస్తాన్ ని పటాపంచలు చేయబోతోంది. పాకిస్తాన్ ని అంతు చూడబోతోంది. పాకిస్తాన్ ని అంతు తేల్చబోతోంది భారత ఆర్మీ. అయితే ముందస్తు చర్యల్లో భాగంగా అటారీ బార్డర్ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి చాలా మందిని కూడా ఖాళీ చేయిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేసింది. 48 గంటల్లోన ఏ క్షణమైనా బిగ్ ఆపరేషన్ జరగవచ్చు అనేటువంటి మాటలు వినబడుతున్నాయి. సరిహద్దు గ్రామాలంటే కూడా అలర్ట్ చేస్తున్నట్టు తీసుకున్నారు అధికారులు. అటారీ బార్డర్ లో గ్రామాలంటే కూడా ముఖ్యంగా వెళ్లిపోవాల్సిందిగా అక్కడ ఆదేశాలు జారీ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ADGPI ఇండియన్ ఆర్మీ అటువంటి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆల్వేస్ ప్రిపేర్డ్, ఎవ్రీ విజిలెంట్ ఇండియన్ ఆర్మీ ఆల్వేస్ ప్రిపేర్డ్ అనంటే ఇక్కడ ఏ క్షణమైనా జరగొచ్చు, ఏదైనా జరగొచ్చు. భారత్ నుంచి ఒక మిస్సైల్, భారీ మిస్సైల్ పాకిస్తాన్ వైపుగా దూసుకెళ్లి పాకిస్తాన్ మొత్తాన్ని నామరూపాలు లేకుండా చీల్చేయచ్చు కూడా, నామరూపాలు లేకుండా దాన్ని పేల్చేయచ్చు కూడా. అటువంటిదే జరగబోతోంది. అందుకు సంకేతాలే ఈ బార్డర్లోని గ్రామాల మొత్తం కూడా ఖాళీ చేయించడం, వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేయడం, పూర్తిగా పొలాలు, పూర్తిగా నివాసాలు అన్నింటినీ కూడా సరిహద్దు గ్రామాల మొత్తం కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రక్రియ కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాలు అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. పూర్తిగా 48 గంటల్లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారంటే ఏ క్షణమైనా బిక్కుబిక్కుమంటూ పాకిస్తాన్ గడపాల్సిన పరిస్థితులని ఇప్పుడు ఇండియన్ ఆర్మీ పేరు చెప్తేనే, ఇండియా పేరు చెప్తేనే పాకిస్తానీల లాగులు తడిచే సమయం ఆసన్నమైంది. మరోసారి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ తరహాలోనే ఈసారి కూడా పాకిస్తాన్ ని చెల్లా చెదురు చేయబోతోంది ఇండియా. ఈసారి ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తి లేదు. ఇంకోసారి భారత్ పేరు ఎత్తాలన్నా, భారత ఆర్మీని కానీ, భారత సైనికులను కానివ్వండి, భారత ప్రజల్ని కానీ ఎవరైనా టచ్ చేయాలన్నా కూడా పాకిస్తాన్ అది ఆలోచించాల్సిందే. ఈసారి ఎలాగైనా కూడా పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పెకిలించేటువంటి సమయం ఆసనమైంది. అధపాతాళానికి తొక్కే సమయం ఆసనమైంది. అది ఎప్పుడైనా జరగవచ్చు. దీనికి సంబంధించి ఖాళీ చేయించేటువంటి ప్రక్రియ పైన మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్ నుంచి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. ఒకసారి ఆ వీడియో చూద్దాం. చూడండి, ADGPI ఇండియన్ ఆర్మీ ద్వారా అఫీషియల్ గా విడుదలైనటువంటి ఆ వీడియో చూద్దాం ఒకసారి. ఎంత టెరిఫైయింగ్ గా, ఎంత అంటే మనలో ఒక ఉత్తేజాన్ని, ఒక ఉత్సాహాన్ని నింపే విధంగా ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆల్వేస్ రెడీ అంటూ అక్కడ చెప్పినటువంటి ఈ వ్యాఖ్యలు కదా భారతదేశాన్ని ఉత్సాహపరుస్తున్నాయి. భారతదేశం యొక్క స్థైర్యాల్ని చాటి చెప్తున్నటువంటి ఒక చిన్న 10 సెకండ్ల వీడియో సరిపోరా పాకిస్తాన్ ని అంతమొందించడానికి, పాకిస్తాన్ ని
లాగులు తడిపించడానికి. ఈ మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామ్దాస్, ఏంటి సరిహద్దు గ్రామాలంటే మొత్తం కూడా ఖాళీ చేయమని చెప్పి ఆర్మీ అధికారుల నుంచి పక్కాగా ఆదేశాలు వచ్చాడు తెలుస్తూ 48 గంటల్లో పూర్తిగా ఖాళీ చేయండి అని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఇవన్నీ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది? భారత ఆర్మీ నుంచి ఎటువంటి సంకేతాలు వస్తున్నాయి? ఇది ముందస్తు ఆర్మీ పరోక్ష సంకేతాలు. ఎందుకంటే యుద్ధానికి సిద్ధమంటూ ఇండియన్ ఆర్మీ ఇండైరెక్ట్ గా ఇక్కడ మనకు సంకేతాలు ఇస్తున్నట్టుగా కనబడుతుంది. సరిహద్దు గ్రామాలను అయితే అలర్ట్ చేస్తున్నారు అధికారులు. 2 రోజుల్లో ఖాళీ చేయాలంటూ స్థానికులకు ఆదేశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ పై ఆపరేషన్ కు రెడీ అవుతుంది. అది ఏ తరహా ఆపరేషన్ అనేది పూర్తి స్థాయిలో ఇంకా ఆర్మీ అంటే పూర్తి స్థాయిలో చాలా ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి సీక్రెట్ వ్యవహారాలు కాబట్టి పూర్తి స్థాయిలో భద్రతా వ్యవహారాలకు సంబంధించిన విషయాలు వెల్లడి కావు, చాలా గోప్యంగా ఉంచుతారు. బట్ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బోర్డర్ గ్రామాలను అయితే ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 48 గంటల్లోగా ఏదో ఒక బిగ్ ఆపరేషన్ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి అనధికారికంగా అందుతున్నటువంటి సమాచారం. పక్కగా అఫీషియల్ సమాచారం అయితే ఇక్కడ లీక్ ఉండదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వెల్లడి కావు. సో ఆ రకంగా సరిహద్దు గ్రామాలను అయితే ప్రస్తుతం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఇటు అటారీ బోర్డర్ లో గ్రామాలు, పొలాలు ఉంటాయి. ముఖ్యంగా అమృత్సర్ సరిహద్దు ప్రాంతాల్లో అటారీ అలాగే వాగా ఈ సరిహద్దు గ్రామాల ప్రాంతాల్లో చాలా వరకు వాస్తవానికి సహృద్భావ వాతావరణమే ఉంది. ఆ ప్రాంతాల్లో అటు పాక్ ఇటు ఇండియా కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొంత వ్యవసాయం చేసుకునే పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. అటు ఇటు రాకపోకలు ఉంటాయి, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అంటే కొన్ని పరిమితులకు లోబడి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ పూర్తి స్థాయి సన్నాహకాలు మొదలవుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా భారత సైన్యం గ్రామాలను అయితే అలర్ట్ చేస్తుంది. ఇది ప్రధానంగా భద్రతా దిశ తీసుకుంటున్న చర్యగానే మనం భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొన్నప్పుడు ఇక్కడ లేదా అణచివేయబడ్డ పరిస్థితున్నప్పుడు ఇతరుల నుండి ఏదైనా ముప్పు ఉన్నప్పుడు ఈ అలర్ట్ అయితే ప్రకటిస్తారు. ఈ అలర్ట్ ద్వారా సైన్యం సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది. అలాగే అవసరమైనప్పుడు సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రక్రియ కూడా చేపడతారు. సో ఆ రకంగా ఉగ్రవాద ముప్పు ఉన్నప్పుడు లేదా ఇతర దేశాల సైనిక బలగాల కదలికలు ఉన్నప్పుడు అయితే సైన్యం జనరల్ గా ఇలాంటి అలర్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడు అంటే మనం స్వయంగా దాడులకు ఇంకా సిద్ధమవుతున్న వేళ పాకిస్తాన్ కూడా ముందే పసిగట్టింది. పాకిస్తాన్ ఆర్మీ కూడా అక్కడ వాళ్ళ బలగాలను డిప్లాయ్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనము సింధు ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేశామో దాని మరుసటి రోజే ముఖ్యంగా అంటే దానికంటే ముందు కూడా యాక్చువల్ గా భారత్ ఎప్పుడైతే మనము ఒకసారి హెచ్చరికల వైఖరి మనం మొదలు పెట్టామో అప్పటి నుంచే అప్పటికే వాళ్ళు చాలా అప్రమత్తం అవుతున్నారు. అక్కడ వాళ్ళు కూడా ఆర్మీ సరిహద్దు గ్రామాలను ఖాళీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం సరిహద్దు గ్రామాల ప్రజలకు సురక్షిత కేవలం అటారీ బార్డర్ వరకు ఉన్నటువంటి గ్రామాలని సరిహద్దు ప్రాంతాలు మాత్రమే ఖాళీ చేయించమని ఆర్మీ నుంచి ఆదేశాలు వచ్చాయా, లేకుంటే ఆ సరిహద్దు ప్రాంతం మొదలుకుంటే ఇక్కడ అహ్మదాబాద్, గుజరాత్ నుంచి మొదలుకుంటే రాజస్థాన్, పంజాబ్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రతి చోట ఇదే పరిస్థితి నెలకొందా? అంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని కొన్ని సెక్టార్లు కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్లోని చాలా సెక్టార్లు సరిహద్దు గ్రామాలు ఇక్కడ మనకు ఉన్నాయి. బట్ అక్కడ భౌగోళిక పరిస్థితులు మనం ఒకసారి చూసినట్టయితే అక్కడ చొరబాట్లు మాత్రం జరిగే ప్రాంతాలు అవి. అక్కడ మనకు సరిహద్దును పంచుకునే ప్రాంతం కాదు. ఇక్కడ మనం కేవలం అధికారిక బోర్డర్ గా మనం అటారీ వాఘా బార్డర్ ని పేర్కొంటాం కాబట్టి ఇక్కడ సరిహద్దు గ్రామాల్లో కొంత చాలా కట్టుదిట్టమైన గస్తీ ఉంటుంది. ముఖ్యంగా బిఎస్ఎఫ్ మనము కచ్ గుజరాత్ ప్రాంతంలో ముఖ్యంగా మనకు ఇటు కరాచీ తీరం వైపు నుంచి ఏదైతే దారితీసే పరిస్థితులు ఉన్నాయో సముద్ర మార్గం నుండి కూడా చొరబడి ఇటు మన భూభాగంలోకి చొచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ప్రాంతం వెంబడి ముఖ్యంగా ఎల్ఓసి వాస్తవాధీన రేఖ వెంబడి ఆ ప్రాంతం అంతా కూడా మనకు ఒకసారి చూస్తే అక్కడంతా మడ అడవులు ఉంటాయి. మడ అడవుల ప్రాంతంలో ఎల్ఓసి ఉంటుంది, పక్కాగా లైనింగ్ ఉంటుంది. ఆ లైనింగ్ వెంబడి బిఎస్ఎఫ్ పహార కాస్త నిజంగా అది మనం కొన్ని ఇంతకుముందు గతంలో చూసిన డాక్యుమెంట్ల ఆధారంగా నేను మీకు చెప్పే అంశాలు ఏంటంటే చాలా కఠినమైనటువంటి పహార. అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మన సైన్యం కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు అక్కడ వాస్తవానికి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో. సో అక్కడ అట్లా రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఈ బెల్ట్ అంతా కూడా ముఖ్యంగా అరేబియా కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఎటువైపు అంటే ముఖ్యంగా కరాచీ వైపు పాకిస్తాన్ కు సముద్ర మార్గం చాలా దగ్గర మార్గం అది. అటువైపు అంతా కూడా అప్రమత్తంగా ఉంటారు. అలాగే పంజాబ్ అమృత్సర్ వాఘా సరిహద్దు ప్రాంతం కూడా మనకు అటు చాలా సమీపంగా ఉంటున్న పరిస్థితి. ఇక జమ్మూ కాశ్మీర్ లో సరాసరి ఎప్పటికీ భద్రతా బలగాలు యాజ్ యూజువల్ గా కాపలా కాస్తుంటే చొరబాట్లు జరగకుండా ముఖ్యంగా అన్ని సెక్టార్లో జమ్మూలోని అన్ని సెక్టార్లో అక్కడ పహాడ్ ఏరియా అంటారు, మొత్తం మీద హిల్ స్టేషన్స్ కాబట్టి అక్కడ చొరబాట్లకు ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎప్పుడు అప్రమత్తంగా ఉంటారు. అండ్ ముఖ్యంగా పీర్ పంజాల్ అనే ఏరియా ఉంటుంది సౌత్ కాశ్మీర్ ప్రాంతం నుంచి
పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి చొరబాట్లు జరుగుతుంటాయి. అక్కడ మనం అధికారికంగా మనం గుర్తించినటువంటి స్థావరాలు చాలానే ఉన్నాయి. వందల సంఖ్యలో మిలిటెంట్ స్థావరాలు ఉన్నట్టుగా, ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అయితే ఇప్పుడు మనం చేస్తున్న అటాక్స్ ఎలాంటి ఏ తరహా అటాక్స్ అనేది పూర్తి స్థాయిలో వెల్లడి కాలేదు. సర్జికల్ స్ట్రైక్ తరహాలో చేస్తారా, బాలకోట్ తరహాలో, లేదంటే డైరెక్ట్, లేదంటే ఇంకా యుద్ధం సంబంధించిన ప్రకటన చేసి ఆ రకమైనటువంటి దాడులు తెగబడతారా? మరి ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులు భిన్నం. మనం ఒకసారి ఇజ్రాయెల్ వారు గమనించినట్టయితే కనుక ఆ రకమైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. కాబట్టి బహుశా గగనతలం నుంచే బహుశా ఈ దాడులు చేసే అవకాశం ఉన్నట్టుంది. బట్ ఏదేమైనా బోర్డర్లు మాత్రం అప్రమత్తంగా ఉంటారు. సో ఆ రకంగా ఇండో పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పెరిగింది. ఏప్రిల్ 22 నుంచి పుల్వామా అటాక్ ఎప్పుడైతుందో అప్పటి నుంచి కూడా ప్రస్తుతం అయితే ఆ సరిహద్దు గ్రామాల ప్రజలను అప్పటి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే ఆయా గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి సదుపాయాలు అయితే సైనికులు కల్పిస్తున్నారు. ముఖ్యంగా సిఆర్పిఎఫ్, అలాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, అలాగే జమ్మూ కాశ్మీర్ లోకల్ పోలీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా మన పారామిలిటరీ దళాలు కూడా వీళ్ళందరితో కలిపి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. వేలాది సంఖ్యలో ప్రస్తుతానికైతే సైనికులు అయితే మోహరించిన పరిస్థితి కనబడుతోంది. అటు బంగ్లాదేశ్ సరిహద్దు వైపు నుంచి కూడా. అండ్ మీకు మరొక విషయం చెప్తాను, మీకు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది కానీ విశాఖపట్నంలో కూడా నేవీ అలర్ట్ అయింది. మీకు ఆ విషయం తెలుసో లేదో? ఎందుకంటే ఈస్టర్న్ నావల్ కమాండ్ అనేది గతంలో 1971లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు ముఖ్యంగా చైనా పాక్ వైపు నుంచి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో చైనా ఏమైనా అటువైపు నుంచి చైనా సహాయం తీసుకొని పాకిస్తాన్ కనుక అలా దుందుడుకు చర్యలు పాల్పడితే కనుక ఈస్టర్న్ నావల్ కమాండ్ గతంలో కూడా చాలా సమర్థవంతంగా దాడులను తిప్పికొట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ రకంగా అటు జలాంతర్గాములు సబ్మరైన్లు కావచ్చు, లేదంటే వాహక నౌకలు కావచ్చు, అటువైపు నుంచి కూడా మోహరించిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా ఈస్టర్న్ నావల్ కమాండ్ తూర్పు నావికా దళం విశాఖపట్నంలో అలర్ట్ అయింది. గత 2 రోజుల క్రితమే వాళ్ళకు కూడా సెలవులు రద్దు చేశారు. అవసరమైతే ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలంటూ వాళ్ళకు కూడా చెప్పిన పరిస్థితి. సో ఆ రకంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి అంటే మనం తీరాన్ని పంచుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఆ యుద్ధ సన్నాహాల్లో ఓ రకంగా ప్రస్తుతం గస్తీ కాస్తున్న వాళ్ళమే అవుతాం ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే అన్ని వైపుల నుంచి కూడా ఇటు నేవీ, అరేబియా సముద్రంలో నేవీ, అలాగే ఇటు ఎయిర్ ఫోర్స్ ఇంకా టార్గెటెడ్ లక్ష్యాలు ఉంటాయి. అలాగే దాంతో పాటు ఆర్మీ కూడా అన్ని ఆయా ప్రాంతాల్లో డిప్లాయ్ చేసినట్టుగా కనబడుతుంది. సో మొత్తం మీద ఇటు అన్ని రకాల అంటే భౌగోళిక ప్రాంతాలకు అనుగుణంగా ఇటు లద్దాఖ్ లో కూడా మారుమూల గ్రామాలను, అలాగే ఎత్తైన పర్వతాలకు సంబంధించిన ఆ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ కూడా తీసుకొచ్చారు. ఇంతకుముందు ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు సైనికులు అలాగే స్థానికులు కూడా కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే సరిహద్దులో పెరిగిన ఉద్రిక్తత నేపథ్యంలో ఇరు దేశాలైతే అప్రమత్తమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కనీసం ఇంకొక విషయం చెప్తాను మీకు, ఇప్పటికే సైన్యం అనువనువున గాలిస్తోంది. ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులు అటువైపు నుంచి రావాలన్నా కనీసం మన గ్రామాలకు చేరుకోవాలన్నా 6-7 గంటలు పడుతుంది ఉగ్రవాదులు కానీ సైన్యం కానీ. సో ఈలోగానే సైన్యం గుర్తించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి సైనికుడు కూడా చాలా అప్రమత్తంగా ఉంటారు. ఆయన మన నెట్వర్క్ కూడా చాలా వాళ్ళతో పోలిస్తే చాలా ఎక్కువగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. మనకు ఉన్నటువంటి డ్రోన్స్ కావచ్చు, ఇతర టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాం కాబట్టి. సో సరే వాట్ ఎవర్, ఇరు దేశాల సైనికులైతే భారీ ఎత్తున బలగాలు మోహరిస్తాయి సరిహద్దుల్లో ఎప్పుడైతే టెన్షన్స్ నెలకొన్నాయో. సో ఆ నేపథ్యంలోనే యాజ్ యూజువల్ గా ఎప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేస్తారు. అది భద్రత అప్రమత్త చర్యల భాగము. కానీ ఇప్పుడు అంతకు మించి ఏదో జరగబోతుంది అనేది వాస్తవం. నిజంగా వచ్చే 48 గంటలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనబడుతోంది. బట్ దేశ భద్రతా దృష్ట్యా కొన్ని కారణాల వల్ల పూర్తి స్థాయి వివరాలు అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి వెల్లడి కావట్లేదు. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం అంటే భారత ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పేందుకే సిద్ధమవుతుంది. రైట్ రాష్ట్రం మొత్తం మీద సరిహద్దు గ్రామాలని అందరినీ కూడా పంపించేస్తున్నారు, అక్కడి నుంచి ఖాళీ చేస్తోంది భారత ఆర్మీ. ఇందాక రమణ చెప్పినట్టుగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి భారతదేశాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విశాఖలో కూడా విశాఖ పోర్ట్ దగ్గర కూడా అన్ని రకాలుగా సంసిద్ధత ఉంది. అక్కడ నేవీ ఆఫీసర్స్ చేరుకున్నారు, అందరికీ సెలవులు రద్దు చేశారు. ఇలా ప్రతి చోట అలర్ట్ అయితే జారీ అయింది. మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి కనబడుతుంది కదా. పాకిస్తాన్కి సంబంధించి విన్యాసాలు చూడండి. ఆర్మీ, నేవీ అన్ని రకాలుగా విన్యాసాలు ప్రదర్శిస్తూ భారత్ పైన ఒక రకంగా ఆగ్రహంతో భారత్ని ఏమో చేద్దామన్న దురుద్దేశంతో వారంతా ఉన్నారు. కానీ ఏమీ చేయరన్న విషయాన్ని మనందరికీ తెలిసిందే. ఇంకోవైపుగా భారత్కు అన్ని రకాల విన్యాసాలు సిద్ధంగా ఉంది. యుద్ధ విమానాలని పరీక్షించింది. ఇప్పటికే ఐఎన్ఎస్ సూరత్ నుంచి
కొన్ని మిసైల్ సీ స్కీమింగ్ కూడా పాల్పడింది. అనేక రకాలుగా విన్యాసాలు చేస్తూ భారత్ కూడా సంసిద్ధంగా ఉంది. ఏదేమైనా కూడా రెండు దేశాలు సంసిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా భారత్ ఇప్పటికే అన్ని రకాలుగా ఖాళీ చేస్తోందనంటే ముహూర్తం ఫిక్స్ అయింది. 48 గంటల ఏ క్షణమైనా ఇటువైపు నుంచి ఒక మిసైల్ మెల్లగా వెళ్ళిపోయి పాకిస్తాన్ పై పడే అవకాశం ఉంది. పాకిస్తాన్ ని చెల్లా చెదురు చేసే అవకాశం ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి ఏం చెప్తోందనంటే భారత్ ఆర్మీ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఎవరీ విజిలెంట్. ఈ యొక్క వీడియో సరిపోరా, ఈ యొక్క 28 సెకండ్ల వీడియో సరిపోతుంది పాకిస్తాన్ కి ముచ్చమిడలు పట్టించడానికి. ఇక్కడ చూడండి ఎన్ని రకాలుగా వాళ్ళు ఉత్సాహపరుస్తున్నారు, ఉత్తేజపరుస్తున్నారు అనేది. భారత ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. అన్ని రకాలుగా ఏదేమైనా కూడా పాకిస్తాన్ ఈసారి కనుక ఇప్పటి వరకే చాలా ఉక్కిపట్టారు, చాలా సహించాం, కానీ ఇకపైన సహించేది లేదు. పాకిస్తాన్ అంతు తేల్చాల్సిందే. ఒకసారి ఇక్కడ ఈ వీడియో చూడండి, మీకు ఎంతటి ఉత్సాహం, ఎంతటి ఉత్తేజాన్ని ఆర్మీ మనందరికి చూపిస్తున్నారు, ఎంత ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపుతుంది అనేది. అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది భారత ఆర్మీ. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.